హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఎందుకని ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు, అవునా? మీరు ఎప్పుడైనా గొంగళి పురుగుని చూసారా? దానంతటా అదే దాన్ని పట్టుగూడులో బంధించుకుంటూ ఉంటుంది. దానికి ఎంత బాధ కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. దాని శరీరం మొత్తం మరో కొత్త రూపం దాల్చినట్టు అవుతుంది. అది ఎంత ఉత్కంఠమైన పరివర్తన! చూసేవారు అనుకుంటారు, పాపం ఈ గొంగళి పురుగు పూర్వజన్మలో ఏం పాపం చేసి ఉంటుందో అని, దానికి ఎంత కష్టం కలుగుతుందో అని. కానీ నిజం చెప్పాలంటే దానికి ఇది ఒక ప్రక్రియ. రంగురంగుల అందమైన సీతాకోక చిలుకగా మారే ప్రక్రియ. మనుషుల్లో కూడా అంతే. దేన్నైతే మనుషులు కష్టం అనుకుంటారో నిజానికి అది వారికి ఒక పరివర్తన సమయం అన్నట్లు. అర్థమైందనుకుంటా. విజయానికి అలాగే అపజయానికి మధ్య ఉండే ఒక సన్నని గీతే విశ్వాసం. ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలరు. ధైర్యంగా ఉండండి. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, దాని గురించి ప్రయత్నం లోపం లేకుండా పనిచేయడం కూడా తెలియాలి. ఎవరి మీద అంత నమ్మకాన్ని పెట్టుకోకు. ఎవరి జీవితాలు వాళ్ళవి. వీళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు అని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. అవసరాలకు వాడుకునే వారికి బలి కాకుండా ఉండటమే నూరేళ్ల ఆయుష్, కాదంటారా? వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకు, ఉన్న విజ్ఞతను కూడా కోల్పోతావు. జీవితంలో ప్రేమను నిలబెట్టుకోవాలనే ఆలోచన అలాగే తపన ఇద్దరి వైపు నుండి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ కూడా విడిపోదు. గుర్తుంచుకోండి. జీవితంలో కన్నీళ్లను తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లను తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. న్యాయమైన గెలుపుకే అడుగడుగున ఆటంకాలు, అలాగే ఘోరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగే గుండె ధైర్యం ఉన్నవారికే శాశ్వతమైన వెలుగుల పంట పండుతుంది. లోహపు బిందుకు ఉన్న అనవసరమైన ఎత్తువంపులను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టి కొండకు ఉన్న అనవసరమైన ఎత్తువంపులను సరిచేయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది, అవునా? అందుకే ఎప్పుడూ కూడా మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. గుర్తుంచుకోండి. ఎవరు చూడట్లేదని తప్పు చేయకు, అలాగే అందరూ చేస్తున్నారని అప్పు చేయకు. ఈ రెండు కూడా సమాజంలో దాగనివి. గుర్తుంచుకోండి. నీ ఆవేశం వల్ల ఇప్పటి వరకు కోల్పోయిందే గాని సాధించింది ఏమీ లేదు. ప్రయత్నించి చూడు. ఆవేశం కన్నా ఆలోచన ఎంతో గొప్పది. మీకు మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి. అర్థమైందనుకుంటా. జీవితంలో బయట ఏర్పడే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్లే మనం ఓడిపోతూ ఉంటాం. గుర్తించండి. నీ జీవితంలో ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా? నీ ముఖానికి ఉన్న అందమా? నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలోనికి వెళ్ళిపోతావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే అత్యంత కఠినమైన జీవిత సత్యం. ఎవరు ఎంత హేళన చేసినా కూడా తొందరపడకు. హేళన చేసిన వారితోనే కిరీటం పెట్టించేంత సత్తా ఒక్క కాలానికి మాత్రమే ఉంటుంది. ఓర్పుతో ఉండు. విశ్వాసాన్ని కోల్పోకు. చేయబోయే పని గురించి తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం. తెలుసుకున్న దాన్ని పూర్తి చేయడమే సామర్థ్యం. చాలా తొందరగా కోపాన్ని తెచ్చుకోకండి, ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది. ఎలుక రాతి విగ్రహంగా ఉంటే దాన్ని పూజిస్తారు, ప్రాణాలతో ఉంటే కొట్టి తరిమేస్తారు. అదేవిధంగా పాము రాతి విగ్రహంగా ఉంటే పాలు పోస్తూ ఉంటారు, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తారు. తల్లిదండ్రులను మరణించాక దండలు వేసి దండం పెడుతూ ఉంటారు, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన వారికి భుజం అందిస్తూ ఉంటారు, బ్రతికున్న వారికి చేయూతనివ్వరు. రాతిలో దైవత్వం ఉందని
తెలుసుకున్న మీరు మనిషిలోని మానవత్వాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? జీవం లేని వాటిపై ఉన్న భక్తి ఎందుకని ప్రాణం ఉన్న వాటిపై ఉండటం లేదు? కాస్త ఆలోచించండి. నీ జీవితంలో ఇప్పటి వరకు గాలిలో మేడలు కట్టి ఉంటే విచారించాల్సింది ఏమీ లేదు. వాటిని అలాగే ఉండనివ్వు. కానీ ఇప్పటికైనా సరే వాటి కింద పునాదులను నిర్మించటం మొదలుపెట్టు. ఇతరుల జీవితాలతో నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? అర్థమైందనుకుంటా. ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ముమ్మాటికి లేదు. కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. ఇక నిజానికి వెళ్దామండి. రాముడంతటి వాడే రామనాసుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. నువ్వేమి బిర్యానీ కాదు అందరికీ నచ్చడానికి. నీకు నచ్చినట్లు నువ్వుండు. ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉంటే ఓదార్పునిచ్చేవాడు, సహాయం చేసేవాడు నీ చుట్టుపక్కల ఒక్కడుండడు. అందుకే నీ కలలో నువ్వు బ్రతుకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం బ్రతుకు. అప్పుడే నీ బ్రతుకు రాయల్ ఎన్ఫీల్డ్లా సౌండ్ చేసుకుంటూ గుర్రంలా పరిగెడుతుంది. మీరేమంటారులేండి. సాగుతుంది కదా ఎన్నైనా చెప్తాడు అని. ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.